హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను నా మగ్గం వర్క్ చేయించుకున్న బ్లౌజెస్ ఉంటాయి కదండి, అవన్నీ మీతో షేర్ చేసుకుందామని నేనైతే ఇంకా వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇవన్నీ నాకు ఒక్కొక్కటి ఒక్కొక్క మెమరీ అండి. మనకి అంతే కదా, ఒక్కొక్క శారీ ఒక్కొక్కసారి తీసుకుంటాము, దానికంటే ఒక స్పెషల్ ఉంటుంది అనమాట. అలాగని ఇంకా దానికోసం కొంచెం మగ్గం వర్క్ అని, కంప్యూటర్ వర్క్స్ అని, ఇంకా ఏదైనా డిజైన్ అలా చేయించుకుంటాం కదా, ఇవైతే నాకు కొంచెం స్పెషలేనమాట. నేనైతే ఇవన్నీ మగ్గం వర్క్ చేయించుకున్న బ్లౌజెస్ అనమాట. ఇంకా మీతో షేర్ చేసుకుందాం అనిపించేసేసింది నాకు ఈరోజు అయితే మటుకి. ఇవన్నీ చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇంకా కంప్యూటర్ వర్క్స్ కూడా వస్తున్నాయి కదా ప్రజెంట్, అవి కూడా చాలా బాగుంటున్నాయి. మగ్గం వర్క్ కూడా ఏమీ తీసుకోకుండా వస్తున్నాయి కంప్యూటర్ వర్క్ కూడా. ఇంకా మనం కొన్ని డిజైన్స్ చేయించుకుంటాం కదా, ఆ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ప్రజెంట్. అయితే మీకు ఈ వీడియో అయితే చూపించేస్తున్నా చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. నాకైతే ఒక్కొక్క స్పెషల్ అనమాట ఈ బ్లౌజ్ అయితే మటుకి. ఎందుకంటే మనం ప్రతిసారి కూడా ఒక స్పెషల్ అకేషన్ అని కానీ, ఫెస్టివల్ అని కానీ, ఏదన్నా స్పెషల్గా ఇంకా హౌస్ వార్మింగ్స్ అని కానీ, ఏమన్నా మ్యారేజెస్ అని కానీ, అన్నయ్య అక్కయ్య ఇలా స్పెషల్గా ఉంటాయి కదండి. ఇలాంటివన్నీ తీసుకుంటాం కదా, ఇంకా వాటన్నిటికి కొంచెం స్పెషల్గా డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటాం కదా, ఇంకా అలా చేయించుకున్నాయని మీతో షేర్ చేసుకుందాం నాకు అనిపించేసింది అనమాట ఈరోజు అయితే. అందుకోసమని ఈ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. నాకు చాలా బాగుంటాయండి నా మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడా. నేనైతే ఒకళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకుంటా ఫస్ట్ నుంచి కూడా. నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటికి, అప్పటి నుంచి ఇప్పటికి ఇంతవరకు నేను ఎవరి దగ్గర కూడా మళ్ళీ అయితే చేయించుకోలేదండి. ఒక్కళ్ళ దగ్గరే చేయించుకుంటాను, తన దగ్గరే. చాలా బాగా చేస్తుంది అనమాట. అసలు అయితే చాలా బాగుంటాయండి. అందుకోసం మీతో షేర్ చేసుకుందాం అనిపించేసేసి ఇంక ఈరోజు అయితే నాకు అనిపించేసేసింది. మీరు ఒక లైక్ ఇచ్చి, షేర్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఫస్ట్ బ్లౌజ్ అయితే, ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అనమాట. ఇది గ్రీన్ కలర్ అండి. గ్రీన్ అంటే గ్రీన్ కూడా ఒక లైట్ గ్రీన్లో డార్క్ వస్తుంది అనమాట. అసలు ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూడండి, మీకు ఏమైనా నచ్చినట్టయితే ఇలాంటి వర్క్ చేయించుకోవాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని మీరు కూడా చేయించుకోండి అబ్బా. చాలా బాగుంటాయి. నేను ఇవన్నీ చేయించుకొని కూడా చాలా అంటే చాలా ఇయర్స్ అయిపోయినాయి. అసలు ఇప్పుడంటే కాదు, దగ్గర 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇంకా అన్నీ అట్లా అయినాయే. కానీ ఇప్పుడైతే ఏం కాదండి, 5 ఇయర్స్ అయినాయి. ఇంకా హ్యాండ్ కూడా చూడండి, చాలా బాగుంటుంది కదా డిజైన్. ఫ్రంట్ అయితే ఇదిగోండి ఇలా సింపుల్గా వేయించుకున్నాను అనమాట. చాలా బాగుంటాయండి. కానీ వీటిని వాష్ చేయకండి అండి. చాలామంది వాష్ చేసేస్తూ ఉంటారు. ఆ వాష్ చేయడం వల్ల ఏమైపోతాయి, పాడైపోతూ ఉంటాయి త్వరగా. ఇది నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ కూడా నేను ప్రతి బ్లౌజ్ వేయించుకునేటప్పుడు పర్టికులర్గా ఆ శారీ కోసమే వేయించుకోనండి. ఒక 2-3 శారీస్కి తగ్గేటట్టు వేయించుకుంటామండి. ఎందుకంటే మనం కొంచెం బడ్జెట్ అనేది పెడతాం కదా, పెట్టినప్పుడు ఆ పర్టికులర్గా ఆ శారీ కోసమే యూజ్ చేయం కదా. ఇంక చూడండి, హ్యాండ్ కూడా కట్ వర్క్ వచ్చేటట్టు వేయించుకున్నాను అనమాట. మిర్రర్స్ అనమాట. ఇంకా చాలా బాగుంటుంది. ఈ శారీ అయితే నేను ఈ బ్లౌజ్ అయితే ఒక 3 శారీస్ మీదకైతే వేయించుకున్నానండి ఈ వర్క్ వచ్చేసరికి. ఎందుకంటే వాటన్నిటి మీద కలిసేటట్టుగా వేయించుకుంటే మనకి అన్ని రకాలుగా యూజ్ అయ్యింది. పర్టికులర్గా ఒక్కో శారీకి వేయించుకుంటే అంత వల్ల అయితే మన వల్ల కాదనమాట. ఇంకా అందుకోసం అయితే ఇలా వేయించుకున్నాను అనమాట. ఇంకా ఈ బ్లౌజ్ కూడా నా ఫేవరెట్ అండి. ఎన్నిసార్లు అసలు వేసుకున్నానో కూడా ఇంకా నాకు గుర్తులేదు. చాలా బాగుంటుందండి వర్క్ అయితే మటుకి. కట్ వర్క్ లాగా వచ్చేసింది. నేను ఇంకా నెక్ కూడా అలా కట్ వర్క్ పెట్టించుకోవచ్చు, కానీ నెక్ అలా పెట్టించుకున్నా కూడా మనకు ఒక్కోసారి ఫిట్గా అనిపించక నేను హ్యాండ్ వర్కే పెట్టించేసేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి అసలు ఈ శారీ. పింక్ కలర్ శారీ అనమాట. మీకు ఈ బ్లౌజెస్ ఉన్న శారీస్ కూడా మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి అబ్బా. పర్టికులర్గా ఈ బ్లౌజెస్ శారీస్ కూడా మీకు షేర్ చేస్తాను, ఒక వీడియో తీస్తాను. ఇంకా నా దగ్గర కంప్యూటర్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి, అవి కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇది లోటస్ అండి. లోటస్తో మిర్రర్ వర్క్ వేయించుకున్నాను. అసలు లోటస్ అంటేనే మనకి చాలా లుక్ వచ్చేసేస్తుంది. నాకు ఈ బ్లౌజ్ కూడా నేను ఒక 2-3 శారీస్ మీదకి వేయించుకున్నానండి వర్క్ అయితే. నేను అలా మ్యాక్సిమం ఏది వేయించుకున్నా కూడా 2-3 శారీస్కి వచ్చేటట్టు వేయించుకుంటానండి. చూడండి, హ్యాండ్ కూడా లోటస్ వచ్చేసింది కదా. మనకు అసలు లోటస్ వస్తేనే చాలా బాగుంటుంది. ఇంకా అసలు ఈ బ్లౌజ్ మీద కూడా ఇలా చాలా చూడండి ఎంత బాగుంది కదా. ఇది డార్క్ కలర్ అండి. మీకు ఇలా వీడియోలో వచ్చేసరికి లైట్గా కనిపిస్తుంది, కానీ వర్క్ వచ్చేసరికి చాలా డార్క్ పింక్ అనమాట. చాలా బాగుంటుంది అనమాట. ఇది ఒకటి చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఇంకా ఇది ఏం శారీ అంటే అండి, శారీ పేరు గుర్తు రావట్లేదండి. ఆ శారీ మీద అనమాట. ఇదిగోండి, హ్యాండ్ వచ్చేసరికి నేను కొంచెం హైలైట్ చేయించుకున్నాను అనమాట. ఎందుకంటే శారీ అంతా వర్క్ ఉందండి దాని మీద. ఇంకా దాని మీద అందుకోసమని నేను బ్లౌజు సింపుల్గా ఏం చేసేసుకొని ఇలా నెక్ కూడా హ్యాండ్ అయితే కొంచెం హెవీ చేయించుకుంటే బాగుంటుంది కదా అనిపించేసేసి ఇలా సజెషన్ తీసుకొని తన చేత అయితే వేయించుకున్నాను. చాలా బాగా వేస్తుంది అనమాట. ఇదైతే సింపుల్ మగ్గం వర్క్ అండి. అసలు సింపుల్ మిర్రర్ అనమాట. చాలా సింపుల్గా వేయించుకున్నాను. ఎందుకంటే నాకు ఆ శారీ కూడా జస్ట్
అంచు వచ్చేసిద్ది అనమాట. ఒక అంచులాగా వచ్చేసి మొత్తం ఒక షేడ్ వచ్చేసిద్ది. మీకు ఈ బ్లౌజెస్ ఉన్న శారీస్ అన్నీ కావాలి మాకు చూపించండి ఒకసారి చూస్తామనే పని అయితే నాకు కామెంట్ మర్చిపోకుండా చేయండి. నేను ఫస్ట్ కుట్టించుకున్న నా మ్యారేజ్ అయిన తర్వాత అండి ఫస్ట్ కుట్టించుకున్న అంటే నా ఓన్గా నేను కుట్టించుకున్న బ్లౌజ్ అనమాట. తన దగ్గర ఫస్ట్ బ్లౌజ్ ఇది. అసలు ఈ మిర్రర్స్ అనమాట చాలా బాగుంటుంది. అసలు మీకు ఈ షేడ్ అసలు డల్గా అనిపిస్తుంది కానీ చాలా డార్క్ కలర్ అండి ఇది వచ్చేసరికి. అసలు ఎంత బాగుంటుంది. నా ఫస్ట్ బ్లౌజ్ అనమాట. నాకు చాలా మెమరీ చాలా బాగుంటుంది. నాకు కొంచెం హ్యాండ్ పొట్టు అనిపిస్తే ఇంకా పట్టు చీర క్లాత్ ఉంటుంది కదండి గ్రీను, అది కొంచెం ఫ్రిల్స్ లాగా పెట్టి చేసుకున్నా ఈ మధ్య వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఇదైతే నా స్పెషల్ శారీ అండి. ఇది నేను మంచి పట్టు చీర అనమాట, కంచి పొట్టను ఇంకోటి ఏదో అంటారండి సంథింగ్, దాని పేరు రావట్లా. మా హౌస్ వార్మింగ్కి తీసుకున్నాం అనమాట. డార్క్ ఈ ఫ్లవర్ ఎల్లో అది వైలెట్ అండి, డార్క్ వైలెట్ అలా ఉంటుంది అనమాట. మంచి రెడ్ వైలెట్ కాంబినేషన్ శారీ అనమాట. నేను ఇలా అయితే డిజైన్ చేయించుకున్నాను అనమాట. దీని మీద కాసులు కూడా పెట్టించుకున్నానండి. కాకపోతే చాలా ఇయర్స్ అయిపోయింది, 8 ఇయర్స్ అయిందనమాట. కాసులు కొంచెం బ్లాక్ షేడ్ వచ్చేసినాయి. నేను అందుకని మళ్ళీ తీపిచ్చేసాను ఆ కాసులు. కొంచెం లుకింగ్ మారిపోద్ది, గుడ్డ కూడా పాడైపోద్ది కదా అన్నట్టు. ఇంక ఇదైతే ఫుల్ ఆల్ ఓవరు మిక్సింగ్ మిర్రర్ అంటారు చూసారండి. ఎందుకంటే ఇలాంటిది వేయించుకుంది నేనైతే. ఇలాంటిది అన్ని శారీస్ మీదకి వేసుకోవచ్చండి. ఒకవేళ పర్టికులర్గా మనం కుట్టించుకోలేమనుకోండి, ఇలాంటిది వేయించుకుంటే చాలా బాగుంటుంది కదా. నేను ఇలాంటిది వేయించుకున్నాక తన దగ్గర ఇలాంటివి చూసి చాలామంది అండి మా రిలేటివ్స్ వేయించుకున్నారు. మా వదిన, మా అక్కయ్య, మా తోడుకోడలు, ఇంకా మా ఫ్రెండ్స్ అని కానీ చాలామంది ఇలాంటివి అయితే వేయించుకున్నారండి ఈ మోడలు. ఎందుకంటే ఇలాంటి ఒక్క బ్లౌజ్ ఉంటే చాలండి మనకి ఎన్ని శారీస్ మీదకి వేసుకున్నా కూడా మనకి చాలా స్పెషల్గా ఉంటుంది, లుకింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మీకు ఈ బ్లౌజులో ఏది నచ్చితే కామెంట్ చేయండి.